హరీష్ రావు తెలంగాణ రాజకీయాల్లో ఒక ప్రత్యేక అధ్యాయం. తెలంగాణ రాజకీయాల్లో కొందరు నాయకులు పదవుల వల్ల గుర్తింపు పొందారు, మరికొందరు ప్రజలతో ఉన్న అనుబంధం వల్ల గుర్తింపు తెచ్చుకున్నారు. కానీ అరుదుగా కొందరు మాత్రమే ఉద్యమం, పరిపాలన, ప్రజల నమ్మకం ఈ మూడు కలిసిన నాయకులుగా నిలుస్తారు. అలాంటి పేర్లలో ముందుగా వినిపించే పేరు తన్నీరు హరీష్ రావు. ఒక ఉద్యమకారుడు, ఒక కార్యదక్షుడు, ఒక మాస్ లీడర్, భవిష్యత్తులో తెలంగాణ రాజకీయాల్లో మరింత కీలక పాత్ర పోషించగల నాయకుడు. జూన్ 3 ఆయన జన్మదినం సందర్భంగా ఒక నాయకుడి జీవిత ప్రయాణాన్ని తెలుసుకుందాం. 1972 జూన్ 3న సిద్దిపేట సమీపంలోని చింతమడక గ్రామంలో జన్మించారు హరీష్ రావు. సాధారణ మధ్యతరగతి కుటుంబంలో పెరిగిన ఆయన గ్రామీణ జీవితంలోని కష్టాలను దగ్గరగా చూశారు. రైతుల సమస్యలు, నీటి కొరత, ఉపాధి కోసం వలసలు ఇవి ఆయన చిన్నప్పటి అనుభవాల్లో భాగమయ్యాయి. బహుశా అందుకే రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కూడా గ్రామీణ సమస్యలపై ఆయనకు ప్రత్యేక అవగాహన కనిపిస్తుంది. తెలంగాణ ఉద్యమ చరిత్రలో కేసీఆర్ పేరు ఎంత ముఖ్యమో ఆ ఉద్యమాన్ని గ్రామ స్థాయికి తీసుకెళ్లిన నాయకుల్లో హరీష్ రావు పేరు కూడా అంతే ముఖ్యమైనది. ఉద్యమం ఉధృతంగా సాగుతున్న సమయంలో తెలంగాణ కోసం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడం, మళ్లీ ప్రజల తీర్పు కోరడం ఆయన రాజకీయ జీవితంలో కీలక ఘట్టంగా నిలిచింది. ప్రతి ఉప ఎన్నిక తెలంగాణ భావోద్వేగానికి రెఫరెండంగా మారిన రోజుల్లో సిద్దిపేట నుంచి భారీ మెజారిటీలతో గెలవడం ద్వారా ఉద్యమానికి ప్రజా మద్దతు ఎంతుందో చూపించారు. ఉద్యమ కాలంలో ఆయన ప్రత్యేకత ఏమిటంటే వేదికపై ప్రసంగించే నాయకుడిగా మాత్రమే కాకుండా పార్టీ కార్యకర్తలతో కలిసి పనిచేసే అసలు సిసలైన ఆర్గనైజర్గా కూడా గుర్తింపు పొందారు. ఒక నాయకుడి బలం ఆయన ప్రసంగాల్లో కాదు, ప్రజలు ఆయన్ను ఎలా చూస్తారనే దాంట్లో ఉంటుంది. హరీష్ రావు విషయంలో అనేక మంది రాజకీయ విశ్లేషకులు చెప్పే విషయం ఒక్కటే: ప్రజలకెప్పుడూ అందుబాటులో ఉండే నాయకుడిగా ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఎవరైనా సమస్యతో వస్తే విని స్పందిస్తారనే అభిప్రాయం ఆయన అనుచరుల్లో బలంగా కనిపిస్తుంది. హరీష్ రావు ఇంటి వద్ద నిత్యం వేల మంది తమ సమస్యల పరిష్కారం కోసం కలుస్తూ ఉంటారు. అందుకే సిద్దిపేట నియోజకవర్గం ఆయనకు కేవలం ఓటు బ్యాంకు కాదు, ఒక రాజకీయ కుటుంబంలా మారిందని చాలా మంది భావిస్తారు. ఉద్యమ నాయకుడి నుంచి పరిపాలనా నాయకుడిగా మారడం అంత సులభం కాదు. కానీ తెలంగాణ ఏర్పడిన తర్వాత సాగునీటి శాఖ, ఆర్థిక శాఖ, ఆరోగ్య శాఖ వంటి కీలక బాధ్యతలు నిర్వహించారు. పరిపాలనలో ఆయన పనితీరుపై అభిమానులు చెప్పే విషయం ఏమిటంటే ఫైళ్ల కంటే ఫీల్డ్ విజిట్లకు ప్రాధాన్యత ఇస్తారు అని. సమస్య ఉన్న చోటుకే వెళ్లి పరిశీలించడం, అధికారులతో నేరుగా మాట్లాడటం ఇలాంటి శైలి ఆయనకు ప్రత్యేక గుర్తింపును తెచ్చింది. రాజకీయ నాయకుడి జీవితంలో ప్రజలకు కనిపించేది ఒకవైపు మాత్రమే, మరోవైపు కుటుంబం, స్నేహితులు, వ్యక్తిగత అనుభవాలు ఉంటాయి. సాధారణ జీవన శైలిని ఇష్టపడతారని సన్నిహితులు తరచుగా చెబుతూ ఉంటారు. పదవులు మారినా సిద్దిపేటతో ఆయన అనుబంధం మాత్రం మారలేదని ఆయన అభిమానులు చెబుతారు. ప్రజల మధ్య ఉండటమే తన రాజకీయ బలం అని ఆయన అనేక సందర్భాల్లో సూచించారు. ఇప్పుడు అందరి మనసులో ఉండే ప్రశ్న, హరీష్ రావు భవిష్యత్తులో తెలంగాణ ముఖ్యమంత్రి అవుతారా? ఈ ప్రశ్నకు సమాధానం ప్రస్తుతానికి ఎవ్వరి వద్దా లేదు. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో చివరి మాట ప్రజలదే. కానీ ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది: తెలంగాణ రాజకీయాల్లో భవిష్యత్తు నాయకత్వ చర్చల్లో హరీష్ రావు పేరు తప్పనిసరిగా వినిపించే స్థాయికి చేరుకున్నారు. ఉద్యమ అనుభవం, పరిపాలనా అనుభవం, ప్రజల్లో గుర్తింపు ఈ మూడు అంశాలు
ఆయనకు రాజకీయంగా బలమైన స్థానం కల్పిస్తున్నాయి. అయితే భవిష్యత్తు రాజకీయ పరిణామాలు, ప్రజల తీర్పు, పార్టీ నిర్ణయాలు ఇవే చివరకు ఆ ప్రశ్నకు సమాధానం చెబుతాయి. ఒక నాయకుడి విజయాన్ని ఎన్ని పదవులు చేపట్టాడో చూసి కొలవరు, ఎంతమంది జీవితాల్లో ముద్ర వేశాడో చూసి కొలుస్తారు. తెలంగాణ ఉద్యమం నుంచి తెలంగాణ పరిపాలన వరకు హరీష్ రావు ప్రయాణం ఒక రాజకీయ నాయకుడి కథ మాత్రమే కాదు, తెలంగాణ రాజకీయ పరిణామాలతో ముడిపడిన ఒక అధ్యాయం. జూన్ 3న జన్మదినం సందర్భంగా ఆయన ప్రయాణానికి మా శుభాకాంక్షలు. హ్యాపీ బర్త్డే హరీష్ అన్న.